హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనుష్ 242. ఇవాళ వీడియో ఏంటంటే ఎపిసోడ్ 3 అనమాట. బ్లోక్రాఫ్ట్ 3Dలో సెకండ్ ఫ్లోర్ అయితే వేద్దాం. నాకైతే బోర్ కొట్టిందని చెప్పి కొంచెం అయితే ఆడేసాను గేమ్. ఇప్పుడు మనం పైకి వెళ్ళాకైతే కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అవ్వలేదని చెప్పాను కదా. ఇక్కడైతే మనం ఒక వాల్ కట్టాలి. అలానే ఈ పెద్ద రూమ్ అయిపోయింది కదా, దీన్ని 2 రూమ్స్ చేద్దాం. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇదిగోండి పైకి అయితే వచ్చేసాం. నాకు బోర్ కొడుతుందని చెప్పి ఇలా కలర్స్ డివైడ్ అయితే చేసుకున్నాను, ఎక్కడెక్కడ ఏ కలర్ వేయాలనేది. ఇదైతే తొందరగా అయిపోదు. మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసి పైన మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఇదిగోండి ఇది మొత్తం కంప్లీట్ చేశాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి కొంచెం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ కొంచెం ఇది కూడా కంప్లీట్ చేశాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో గ్యాప్ ఎందుకుందంటే విండోస్ పెట్టడానికి. అలానే ఇక్కడ కూడా మనం గ్యాప్ తీసి విండోస్ పెడదాము. విండోస్ అంటే గ్లాస్ అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే మనం మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడైతే మనం ఒక రూమ్ అయితే కడదాము. మొత్తం ఇట్లా బాక్స్ షేప్లో కట్ అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి ఇలా బాక్స్ షేప్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కట్టేసినాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే కట్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఇందులోనే ఫస్ట్ ఫ్లోర్ది కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అయితే ఎక్కువ కటింగ్స్ వస్తున్నాయి మీకు. ఇదిగోండి ఇలా అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనం దీనికి డోర్ పెడదాం. ఇక్కడ నుంచి ఇట్లా అయింది. ఇప్పుడు మనకి ఇదేంటిదంటే ఇది వాష్రూమ్ వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఏ కలర్ తీసుకుందాం, అన్నీ వాడేసినవి ఉన్నాయి. ఇది ఎలాగో వాడలేదు కదా, తీసేసి ఇక్కడ వేసేద్దాం ఫుల్గా ఇట్లాగా. ఇట్లా మొత్తం వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టేద్దాం. ఇప్పుడు డోర్ పెట్టేసి లోపలికి వెళ్తే ఇటు సైడ్కి ఇంకొక డోర్ పెడదాం, అంటే రూమ్లోకి అటాచ్డ్. ఇలా రాగానే ఇక్కడ బాల్కనీ వచ్చింది. ఈ బాల్కనీకి మనం వైట్ మార్బుల్స్ వేయడానికి అయితే ఇక్కడ ప్లేస్ అనేది లేదు. ఇంకా ఏదో ఒకలాగా అక్కడ మనకి ఎగస్ట్రా వచ్చింది కదా, ఇక్కడైతే వేసేద్దాం వైట్ మార్బుల్స్, బాగుంటుంది చూడడానికి. వేసేసి ఈ పైన మొత్తం రూఫ్ వేసేద్దాం, సరిపోయింది. అప్పుడు వైట్ మార్బుల్స్ వేసి కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి ఇలా బాల్కనీ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఇంకొక బాల్కనీ ఉంది కదా, దీన్ని కూడా వేసి కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి మనం గ్లాస్ పెట్టద్దు, ఇది పెడదాం బ్లూది. ఇది అయితే బాగుంటుంది ఇట్లాగా. ఇదిగోండి ఇదైతే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఇంక మనం రూఫ్ వేస్తే మొత్తం అయిపోయింది. ఇదిగోండి సెకండ్ ఫ్లోర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కిందకి వెళ్దాము. ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా పెడదాము. మొత్తం కంప్లీట్ అయ్యాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి ఇదైతే పెట్టేశాను. ఇప్పుడు రూమ్ సంగతి చూద్దాం. ఇదిగోండి ఇలా 2 రూమ్స్ అయితే డివైడ్ చేశాను. ఇదొక రూము అండ్ ఇదొక రూము అండ్ ఇదొక బాల్కనీ. ఇదిగోండి ఇదొక బాల్కనీ, ఇది ఈ రూమ్కి కనెక్షన్. ఒక రూమ్కి బాల్కనీ ఉండదు. ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా. గ్రౌండ్ ఫ్లోర్ కూడా విండోస్ పెడదాం. గ్రౌండ్ ఫ్లోర్. ఇదిగోండి మొత్తం అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. పార్ట్ ఫ్లోర్లో అయితే ఫర్నిచర్, ఇంకా మిగిలిన అన్ని చూద్దాం. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే బాయ్. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ చేస్తాను. ఓకే బాయ్.